ఇజ్రాయెల్ పాలస్తీన్‌కి మధ్యన నడుస్తున్నటువంటి గొడవల్లో ప్రపంచంలోని ప్రతి దేశం, అందులో ఉండేటువంటి పౌరులు అందరూ కూడా 2 వర్గాలుగా విడిపోవడం అనేది అత్యంత బాధాకరమైన అవగాహన లోపం ఎంతగా ఉంది ప్రజల్లో అనేది ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. కేవలం ఇక్కడే కాదు. మీకు యుక్రెయిన్ అట్లాగే రష్యా మధ్య యుద్ధం కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కావచ్చు. ఏ 2 దేశాల మధ్య నడుస్తున్నటువంటి యుద్ధం విషయంలో అయినా ప్రపంచంలో అందరూ కూడా 2 వర్గాలుగా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తానబ్బా, నేను వీళ్ళని సపోర్ట్ చేస్తానబ్బా అని చెప్పుకోవడం అనేది వాళ్ళ మతాల కారణాలు కావచ్చు, వాళ్ళ దేశానికి ఉన్నటువంటి దౌత్య సంబంధాలు, ఈ కాన్సులేట్ రిలేటెడ్ రాయబార సంబంధాల వల్ల కావచ్చు. ఇట్లా ప్రజలని ఎట్లా అయితే దేశంలో ఆయా దేశాల్లో రాజకీయ నాయకులు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారో వరల్డ్ పాలిటిక్స్ కూడా అదే రకంగా మ్యానిపులేట్ చేస్తుంటారు. బేసిక్ గా ప్రజల్ని గొర్రెలుగా వీళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. ఒక 1 లేదా 2% ఆఫ్ ది జనాభా మాత్రమే ఏ దేశంలో అయినా పరిస్థితుల్ని ప్రాక్టికల్ గా ఆలోచించి చూస్తారు. ఇప్పుడు హమాస్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ మీద తీవ్రమైన దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఈరోజు పాలస్తీన్ మీద, గాజా మీద ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది, యుద్ధం చేస్తోంది. పసి కూనల్ని, చిన్న పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి. మీకు చూస్తే హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ, కానీ అవతల నుంచి రిటాలియేషన్ ఇస్తోంది ఎవరు? ఇజ్రాయెల్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ. నేరుగా వాళ్లే రంగంలో దిగి, అంటే ఒక టెర్రరిస్ట్ కి ఒక దేశానికి సంబంధించిన ఆర్మీకి డిఫరెన్స్ లేకుండా చేసేసారు వీళ్ళు. అదేంటి హమాస్ మీద పాలస్తీన్ మీద దాడి చేస్తే మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు, మీరు ముస్లిం అని అడుగుతాను. అంటే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఒక ఇస్లామిక్ దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఆ చేసేది క్రిస్టియన్ దేశం అయితే ఆ అవతల విక్టిమ్ గా ఉన్నటువంటి దేశాన్ని సపోర్ట్ చేస్తున్న వాడు ఎవడైనా సరే ఆ విక్టిమ్ దేశంలో ఎటువంటి మతం ప్రివేల్ అవుతుందో ఆ మతస్థుడే వీడు అనే పరిస్థితికి వచ్చేసాం. లేదు ఇజ్రాయెల్ కరెక్ట్ చేస్తోంది అనగానే నేను క్రిస్టియను లేకపోతే యాంటీ ముస్లిం ఏ హిందూ లాంటి వాడు అనే కంక్లూజన్కి వచ్చేంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నడుస్తుంది. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు పాకిస్తాన్ ఏం చేసింది అనేది చెప్తే నిజంగా పాకిస్తాన్ చేసింది మనం గనక యునైటెడ్ నేషన్స్ లో ఇండియా కానీ ఇంకో కంట్రీ కానీ నిజంగా బయట పెట్టగలిగితే పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలండి, పాకిస్తాన్ అఫీషియల్స్ ని సర్వనాశనం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ పెడితే డెఫినెట్లీ అందరూ ఓటేస్తారు సపోర్ట్ గా ఆ యొక్క ప్రతిపాదనకి. ఎందుకంటే ఇజ్రాయిల్ వెళ్ళి గాజా మీద, పాలస్తీన్ మీద బాంబులు వేసిన రేపొద్దున మళ్ళీ పాలస్తీన్ నిజంగా పుంజుకుని ఇజ్రాయెల్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేసిన, ఇరాన్ చేసింది, ఫెయిల్ అయింది. ఒక రోజు ఫెయిల్ అవుద్ది, 2 రోజులు ఫెయిల్ అవుద్ది, 3వ రోజు ఏమైనా చేయొచ్చు కదా ఇరాన్, లేకపోతే పాలస్తీన్ కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు కాదు, 20,000 సంవత్సరాల తర్వాత చేస్తారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మాత్రమే చూడాలి. దేశాల మధ్య యుద్ధం లాగా గనక చూస్తే హ్యుమానిటీ అనేది కంప్లీట్ గా చచ్చిపోతుంది. మీకు ఒక యుద్ధంలో సోల్జర్ బయటకు వచ్చి యుద్ధం చేయటం వేరు, ఒక తీవ్రవాది బయటకు వచ్చి యుద్ధం చేయటం వేరు. కానీ తమకి ఎటువంటి సంబంధం లేని, తాము అడగని, తాము అడగకుండా భూమి మీదకి పట్టుకొచ్చిన తమ తల్లిదండ్రులని క్వశ్చన్ చేయలేని చిన్న చిన్న పిల్లలు ఈరోజు పాలస్తీన్లో చచ్చిపోతున్నారు. రేపు ఇజ్రాయెల్లో కూడా జరగవచ్చు. అప్పుడైనా సరే మనం ఇట్లాగే మాట్లాడాలి. అట్లా కాకుండా ఇజ్రాయెల్ అనేది ఒక మతానికి సంబంధించింది, పాలస్తీన్ అనేది ఒక మతానికి సంబంధించింది అనేటువంటి పిచ్చి ఆలోచనల్ని మన బుర్రల్లో ఎక్కిస్తున్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ యువతలో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా ఈ విషయాన్ని ఎక్కిస్తుంది. ఎక్కించి ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి అని అక్కడ ఉండేటువంటి ముస్లిం మత పెద్దలు వాళ్ళు రెచ్చగొట్టి, ఇది జిహాదీ యుద్ధం, ఇది పవిత్ర యుద్ధం, మీరు ఇజ్రాయెల్ మీద యుద్ధం చెయ్యాలి, మన మన తరఫున అక్కడ బాధపడుతున్నటువంటి, అంటే మన తరఫున అంటే మన ముస్లిం కమ్యూనిటీ అక్కడ బాధపడుతుంది, వాళ్ళని ఈ పర్టికులర్ జూయిష్ అనండి, క్రిస్టియన్ కమ్యూనిటీ అనండి, వాళ్ళ నరకం చూపిస్తుంది. సో వీళ్ళకి అగెనెస్ట్ గా మీరు అక్కడ పోరాటాన్ని చేయాలి, మీరందరూ కూడా సాయుధ బలగాల్లాగా మారి మన మన ముస్లింలను కాపాడాలి అనేసి కొన్ని వందల వేల ముస్లిమ్స్ ని అక్కడికి పంపిస్తోంది పాకిస్తాన్. పంపించిన తర్వాత అంటే ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ పాకిస్తాన్ మీద వస్తున్నటువంటి సీరియస్ 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 ఎలిగేషన్స్. దీని గురించి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ స్పందించకపోవడం చాలా బాధాకరం. అంటే వస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళందరినీ పంపించిన తర్వాత ప్రపంచానికి, అంటే ఎస్పెషల్లీ తమ ప్రాంత ప్రజలకి, ఇదిగో ముస్లింకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే కాపాడుతున్నాము, సో మనది బిగ్గెస్ట్ ముస్లిం కంట్రీ, సో ముస్లిమ్స్ని
ఇట్లా ప్రివేల్ చేయగలగాలంటే మన ప్రభుత్వానికే ఓటేయాలి, లేకపోతే మన ఆర్మీకే సపోర్ట్ చేయాలి అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళందరినీ అక్కడ పంపిస్తున్నారు. వెళ్ళిన వెళ్ళిన ప్రతి వేల మంది చచ్చిపోతున్నారు. వెళ్ళిన ప్రతి ఒక్కడు పాకిస్తాన్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ ఎయిదర్ గల్లంత అవుతున్నారు లేదా చనిపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక్క డీటెయిల్ కూడా వెనక్కి రావట్లేదు. ఇప్పుడు అట్లాగే ఉంటది కదా, మీకు కొన్ని వందల వేల కిలోమీటర్ల వ్యవధిలో యుద్ధం అనేది నడుస్తూ ఉంటది. నేను అక్కడ ఒక ఆర్మీ గన్ పట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని నేను అటు పరిగెడుతున్నా. ఏదన్నా మిసైల్ వస్తే తప్పించుకోవడానికి, ఎవరన్నా అవతల పక్షం వస్తే వాడిని చంపడానికి. ఇంతే కదా యుద్ధం అంటే. నేను పరిగెడుతున్నా, నా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ జరిగింది, లేదా ఆ దేశానికి సంబంధించిన ఎవడో కాల్చాడు, నేను చచ్చిపోయా. నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి? నా కుటుంబానికి వెళ్ళాలి ఫస్ట్, తర్వాత నా దేశానికి వెళ్ళాలి. నా పరిస్థితి ఏంటనేది, ఎందుకంటే రేపు పొద్దున నా పరిస్థితి ఏమైందో తెలుసుకునే కదా వేరే వాళ్ళు సిద్ధమవుతారు బయటికి రావడానికి. అట్లాగే నా కుటుంబం కూడా అర్థం చేసుకుంటుంది, చనిపోయాడు, వీర జవాన్ అయ్యాడని. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేకుండా పాకిస్తాన్లో ఈరోజు పాకిస్తాన్ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. దీని మీద వరల్డ్ లెవెల్లో, వరల్డ్ జర్నలిజంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, పంపిస్తున్న వాళ్ళ డేటా మొత్తాన్ని పాకిస్తాన్ ఆర్మీ ఇజ్రాయెల్కి డబ్బులకి అమ్మేసి, ఆ డబ్బంతా కూడా ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఆర్మీ పెద్దలు, పాకిస్తాన్ గవర్నమెంట్ పంచుకుంటోంది. ఇది బిగ్గెస్ట్ ఎలిగేషన్ వస్తుంది ఈరోజు పాకిస్తాన్ మీద. దానికి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు పాకిస్తాన్. నిజంగా ఇది నిజమైతే వాళ్ళంత నీచమైన కుక్కలు, దుర్మార్గులు ఎవరు ఉండరు. ఇది పాకిస్తాన్ చేసినా, ఇండియా చేసినా, ఇంకొక కంట్రీ చేసినా, జర్మనీ చేసినా, యూకే చేసినా అందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. అంటే తమ సొంత వ్యక్తులని రెచ్చగొట్టి, ముస్లింలను కాపాడాలంటే మనం మాత్రమే చేయగలం ఇది అని కబుర్లు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి పంపించి యుద్ధంలో వాళ్ళు చనిపోయేలాగా మళ్ళీ వాళ్లే చేస్తున్నారు అంటే మీకు ఎంత వరస్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది పాకిస్తాన్లో మీరు ఆలోచించాలి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ లో బయట పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందువల్లంటే దీనికి ఇప్పటి వరకు ఈ ఎలిగేషన్స్ కి ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు పాకిస్తాన్లోని ఆర్మీ అనండి, గవర్నమెంట్ అనండి, వీళ్ళెవరూ కూడా. సో ఇట్లాంటి అనేక విషయాలు, ఇంట్రెస్టింగ్ వరల్డ్ పాలిటిక్స్ గురించి మనం ఈ ఛానల్ చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా వీళ్ళంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.